నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ టేస్టీగా, క్విక్గా, సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో అటుకులు, బంగాళదుంప ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సాయంత్రం పూట కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ చాలా తక్కువ టైంలో రుచిగా ఇలా చేసుకుని తినేయచ్చు. పైన క్రిస్పీగా మంచి టేస్ట్తో అదిరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే కమ్మటి వంటను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 కప్పు అటుకులను తీసుకొని బాగా కడిగి తీసుకోండి. మనం ఈ రెసిపీ కోసం సన్నటి అటుకులనైనా లేదా లావుగా ఉండే అటుకులనైనా వాడచ్చు. సో అటుకులను ఇలా 2 సార్లు బాగా కడిగాక లైట్గా వాటర్ చల్లి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే అటుకులు మెత్తబడతాయి. అటుకులు మెత్తబడేలోగా మనం బంగాళదుంపను ఉడికించుకుందాం. కుక్కర్లోకి ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపను ఇలా 2గా కట్ చేసి కానీ లేదా ఘాట్లు పెట్టి కానీ తీసుకోండి. ఇందులోనే 1 కప్పు నీళ్లను తీసుకొని బాగా ఉడికించండి. కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామంటే బంగాళదుంప చక్కగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వండి. కాసేపటి తర్వాత అటుకులను తీసుకొని చూడండి, అటుకులు కూడా సాఫ్ట్గా అయ్యాయి కదా. సో ఇలా సాఫ్ట్గా అయిన అటుకులను చేతితోనే ఇలా కొద్దిగా మెదిపి తీసుకోండి. మరి మనం మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం మెదిపి తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా కొంచెం రఫ్గా మెదిపిన ఈ అటుకులను ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించిన బంగాళదుంపల పైన ఉన్న పొట్టును కూడా తీసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. మీరు కూడా చేతితో మ్యాష్ చేయకుండా ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోండి. అప్పుడే బంగాళదుంప చక్కగా గ్రేట్ అయి అటుకుల్లో చక్కగా కలిసిపోతుంది. అదే మనం మ్యాష్ చేసి తీసుకున్నామంటే అక్కడక్కడ ముద్దల్లో మిగిలిపోతాయండి. సో మనం ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా గ్రేట్ చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక 2-3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర తురుమును, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. మీ దగ్గర జీలకర్ర పొడి అవైలబుల్లో ఉంటే పొడినైనా వాడచ్చు. అలాగే ఇందులోనే మీరు కావాలంటే చిటికెడంత పసుపుని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలానైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని బాగా కలిసేలా కలపండి. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపారంటే అటుకులు, ఆలు మిక్స్ అంతా కూడా చక్కగా కలిసిపోయి బైండింగ్లా ఇలా పిండి ముద్దలో వస్తుంది. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇన్ కేస్ మీకు దీనికంటే మెత్తగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని చల్లి కానీ లేదా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకుంటూ ముందుగా రౌండ్గా చేసి ఆ తర్వాత కట్లెట్లా చేసుకుందాం. అంచులు అనేవి మరీ సన్నగా కాకుండా ఇలా చక్కటి షేప్ అంటే కట్లెట్లా ఇలా రౌండ్గా వచ్చేలా చేయండి. ఇలా చేస్తే మనకు స్ట్రీట్ స్టైల్లోలా చాలా బాగా వస్తాయి. పక్కన క్రాక్స్ రాకుండా ఇలా కొంచెం బత్తి తీసుకున్నామంటే క్రాక్స్ ఫ్రీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మనం వీటిని ప్రీ ప్లానెడ్గా ముందే చేసుకొని ఇలా చేసిన కట్లెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చండి. అంటే మనం ముందు కొంచెం ప్రీ ప్లానెడ్ కొద్దున్నామంటే పిల్లలు కానీ లేదా హస్బెండ్ కానీ ఇంటికి రాగానే వెంటనే కట్లెట్స్ని తీసి ఫ్రై చేసుకొని తినేయచ్చు. సో ఇలాగే పిండి మొత్తం కూడా కట్లెట్స్లా ప్రిపేర్ చేశాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యేలోగా మరో పక్కన గిన్నెలోకి ఒక 2-3 టీ స్పూన్ల మైదా పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా బియ్యం పిండిని కానీ లేదా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇందులోనే కొన్ని నీళ్లను వేసి పిండి ముద్దలు లేకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వడను తీసుకుంటూ ఇలా కలిపిన పిండిలో బాగా కోట్ చేసి తీసుకుందాం. ఎక్స్ట్రా పిండి లేకుండా ఇలా చక్కగా కోట్ చేశాక పక్కన మీడియంగా వేడవుతున్న ఆయిల్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే సింపుల్గా ఇలా అయినా చేసుకోవచ్చండి. లేదా ఎక్స్ట్రా క్రంచీగా ఇంకా మంచి టేస్ట్గా క్రిస్పీగా చేయడానికి ఒక 1/2 కప్ అన్ని మక్క అటుకులను తీసుకోండి. వీటిని మనం ఇలా చేతితో కొంచెం మ్యాష్ చేసామంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. లేదా ఒక గిన్నెతో ప్రెస్ చేస్తూ అయినా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేయవచ్చు. అలాగే ఇక్కడ నేను మక్కటుకులను తీసుకున్నాను కదా, మీరు కావాలంటే దీనికి బదులుగా బ్రెడ్ క్రబ్స్నైనా లేదా సన్నటి సేమియా ఉంటుంది కదా, సన్నటి సేమియాను లైట్గా మెదిపైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా క్రష్ చేశాక ముందుగా వడను పిండిలో కోట్ చేసి ఆ తర్వాత ఈ మక్కటుకులను బాగా కోట్ చేయండి. ఇలా కోట్ చేశాక ఎక్స్ట్రా వాటిని దులిపేసి పక్కన వేడవుతున్న ఆయిల్లోకి తీసుకుందాం.
ఇలాగే మిగతా వడల్ని కూడా పిండిలో డిప్ చేసి ఆ తర్వాత ఇలా కోట్ చేసి తీసుకోవడమే. ఆయిల్‌లో సరిపడాన్ని ఇలా వీటిని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఇవి కాసేపు ఇలా ఫ్రై అయ్యాక ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయడం వలన లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బావుంటాయి. అలాగే చూడండి, మనం మక్కడుకలు కోట్ చేయకుండా చేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు అవైలబుల్‌లో లేకపోతే సింపుల్‌గా పిండిలో డిప్ చేసైనా ఫ్రై చేసుకోవచ్చు. సో, ఇవి ఇలా మంచిగా ఫ్రై అయ్యి పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ నుండి తీసి ఏదైనా జాలి గిన్నెలోకి తీసుకోండి. దీంతో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంతా ఫిల్టర్ అయిపోతుంది. లేదా టిష్యూ పేపర్‌లోకి తీసుకున్న ఎక్సెస్ ఆయిల్‌ని పీల్చేసుకుంటుంది. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, మనం చేసిన ఈ సింపుల్ రెసిపీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మీరు కూడా సాయంత్రం పూట గానీ లేదా మంచి టేస్టీగా తినాలనిపించినప్పుడు గానీ ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్‌ని మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.